ఓకే. ఆ! యాహ్! ఇప్పుడు ఫస్ట్ 45 మినిట్స్ మనం ఏడబ్ల్యూఎస్ గురించి, తర్వాత నెక్స్ట్ ఒక లింక్ పంపుతాను. ఒక 15 ఆర్ 20 మినిట్స్ డెవాప్స్ టూల్స్ గురించి మాట్లాడతాను. ఓకే. ఓకే. అండ్ దెన్ టుడే మనం ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాం? యెస్టర్‌డే మనం మాట్లాడుకుందేంటి? ఏఎంఐ ఏఎం యాహ్! ఏఎంఐ గురించి కదా! సో సర్వర్ బిల్ట్ ఏఎంఐ యాహ్! వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసాం. యాహ్! ఇది కదా! యాహ్! సో, ఓకే. దాని తర్వాత వాల్యూమ్స్ క్రియేట్ చేసాం. వాల్యూమ్స్ అటాచ్ చేసాం వితౌట్ ఎన్క్రిప్షన్. లేటర్ హ్మ్. ఆన్ క్రియేట్ దట్ ఐ మీన్ ఆ వాల్యూమ్స్‌ని స్నాప్‌షాట్స్ క్రియేట్ చేసి ఫ్రమ్ దట్ స్నాప్‌షాట్స్ విల్ క్రియేట్ అగైన్ వాల్యూమ్స్ విత్ ఎన్క్రిప్షన్ అండ్ వి విల్ అటాచ్ దోస్ థింగ్స్. సో, అయి చేసాం. నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాను. ఓకే. యాహ్! వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఏఎంఐ అండ్ కస్టమైజ్డ్ ఏఎంఐ? ఏఎంఐ అంటే నథింగ్ బట్ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అండి. ఇట్స్ ఎ టెంప్లేట్ విచ్ యూజ్ ఫర్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్, ఓఎస్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్స్. ఐ మీన్ అప్లికేషన్ సర్వర్ యూజ్ ఇట్ టు క్రియేట్ ఏ సర్వర్. ఐ మీన్ యూజ్ ఇట్ టు క్రియేట్ ఏ సర్వర్ అండి. కస్టమైజ్డ్ ఈఎంఐ అంటే ఫ్రమ్ ద సర్వర్ వీ కెన్ క్రియేట్ బై అవర్ ఓన్. హ్మ్. That's fine. And what is the difference between EMI and snapshot? స్నాప్‌షాట్ ఏఎంఐ అంటే మనకి మొత్తం టోటల్ సర్వర్ మొత్తం వస్తదండి. స్నాప్‌షాట్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్యాకప్ ఆఫ్ ఈబీఎస్ వాల్యూమ్. ఐ మీన్ స్టోరేజ్. Mhm. Okay. ఎట్ ద Uh, స్పెసిఫిక్ మూమెంట్. అంటే స్నాప్‌షాట్ అంటే mhm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నాప్‌షాట్ తీసేటప్పుడు ఏదైతే డేటా మనకి సర్వర్‌లో ఉందో ఈబీఎస్ వాల్యూమ్‌లో దోస్ థింగ్స్ వి విల్ టేక్ ద బ్యాకప్ స్నాప్‌షాట్. Mhm. And I mean, how to migrate the server from one account to another account, product account to their account? యాహ్! సో, సర్వర్ అంటే ఫస్ట్ మనం ఏఎంఐని క్రియేట్ చేస్తామండి ఫ్రమ్ వన్ అకౌంట్. లేటర్ ఆన్ వి విల్ ఐ మీన్ మైగ్రేట్ దోస్ ఐ మీన్ ఎడిట్ పర్మిషన్స్ అండ్ వి విల్ మైగ్రేట్ దోస్ ఏఎంఐ టు అనదర్ అకౌంట్ అండి. ఆహ్, ఐ మీన్ ఐ మీన్ వై వి ఆర్ మైగ్రేట్ బికాస్ సో ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆర్ టు డీబగ్ దోస్ కైండ్ ఆఫ్ ట్రబుల్ షూట్ ద థింగ్స్ వి విల్ మైగ్రేట్ ద సర్వర్స్ అండి. Then we will migrate the EMI and we'll create a server in dev account or whatever it may be. We I mean which account we have transferred those things. Yeah. సరే. ఓకే. టుడే కాన్సెప్ట్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ రౌటింగ్ అంట. రౌటింగ్. Oh, ఓకే. సో, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి? మల్టిపుల్ రౌటింగ్ గదా! డిఫరెంట్, డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ రౌటింగ్ చేస్తది. సో, oh, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే అది ఈస్ ఎ నెట్వర్క్ లేయర్ వి కెన్ యూజ్ ఫర్ సింపుల్ రౌటింగ్ మెకానిజం yeah. ఇన్ ద టీసీపీ యూడీపీ ప్రోటోకాల్. And we can use for germ server and network servers, bash node servers. Coming to the application load balancer, it is L7 layer. We can use for path, HTTP, HTTPS protocols, and we can use for multi-routing mechanism and path-based routing for forwarding. Okay, and then we can use case we can use for application servers and microservices. Yeah. ఓకే. సో, ఇక్కడ ఇది పాత్ బేస్డ్ రౌటింగ్ చెప్తున్నానిప్పుడు. ఇది పాత్ బేస్డ్ రౌటింగ్ అండి. సో, ఒక 2 డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్. సో, డిఫరెంట్ అప్లికేషన్ పాత్‌కి మనం రౌటింగ్ జేయాలి. సో, హ్మ్. హ్మ్. అది ఎలా చేయాలి? అండ్ ట్రాఫిక్ ఎలా ఎళ్తుంది? సో, ఇది యూఆర్ఎల్ ఆహ్, మాక్సిమం నా ఎన్విరాన్మెంట్‌లో గూడా పాత్ బేస్డ్ రౌటింగే ఉంటదండి. ఒక అప్లికేషన్ ఉంటది. అది Yeah. ఎండిఎం అని ఒక పాత్‌లో మనకి క్రిటికల్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. సో, ఆ పాత్‌ని మనం కాన్ఫిగర్ చేస్తామనమాట. అంటే అక్కడ ఆహ్, ఆహ్, అంటే అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. ఆ యూఆర్ఎల్‌ని యూజ్ చేస్తాము. సో, ఇక్కడ ప్యారలెల్‌గా ఒక ఏంటిది ఒక సింపుల్ అప్లికేషన్‌ని రన్ చేసి
అండ్ పాత్ బేస్ రౌటింగ్ ఎలా చేస్తున్నానో చెప్తారనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే టూ అప్లికేషన్ 1 అండ్ 2 అండ్ అండ్ దీస్ ఆర్ ఆల్ టూ డిఫరెంట్ ఏంటి టూ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో తీసుకుందాం. అట్లా ఆ అవైలబిలిటీ జోన్లో తీసుకున్న తర్వాత అండ్ ఒక ఇదేంటి శాంపుల్ ఆఫ్ హెచ్టిటిఎంఎల్ ఫైల్ ఏజెనిక్స్ హెచ్టిటిఎంఎల్ ఫైల్ని టూ డిఫరెంట్ అప్లికేషన్లో కాన్ఫిగర్ చేసి అండ్ దెన్ అప్లికేషన్ టూ టూ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అండి. ఒకటేమో యాప్ వన్కి యాప్ టూకి యాప్ వన్కి ఈ ఈ పాత్ అండ్ యాప్ టూకి ఈ పాత్లో అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. Yeah. ఓకేనా అండ్ దెన్ విల్ క్రియేట్ ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి అండ్ ఫస్ట్ వీ నీడ్ టు అటాచ్ విత్ టార్గెట్ గ్రూప్ 1. ఈ టార్గెట్ గ్రూప్ 1 ఇచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ని క్రియేట్ చేసి సో నేను మీరు ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ టార్గెట్ గ్రూప్ 1 విల్ యాడ్ యాజ్ లిజనింగ్ రూల్. ఈ ఈ యాడ్ ఆ లిజనింగ్ రూల్లో మన ఈ టార్గెట్ గ్రూప్ని సో ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్లో టార్గెట్ గ్రూప్ని యాడ్ చేసి ఇట్లా డిఫరెంట్ ఒకటి డెమో డాట్ 1 హెచ్టిఎంఎల్ అండ్ డెమో 2 డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఆ రిలేటెడ్ అప్లికేషన్ రన్ అవ్వాలి. సో ఇది Yeah. మనం అచీవ్ చేయాలండి. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని Yeah. ఓకేనా. సో ఇది అచీవ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, సో ఇక్కడ పెట్టినట్టు టూ టార్గెట్ గ్రూప్స్ ఒక ఈ ఈ సర్వర్ అనేది క్రియేట్ చేయాలి అండ్ టూ టార్గెట్ గ్రూప్కి అటాచ్ చేయాలి. సో ఇవి మనం చేద్దాం ఓకేనా. సో Okay. మనం యాప్ 1 యాప్ 2 అనే సర్వర్స్ని క్రియేట్ చేయాలి. ఉబుంటూ తీసుకుంటున్నాం అండ్ టీ టూ మైక్రో ఓకే అండ్ కీ పేరు మనకి తెలిసిందిగా ద్వారా ఇదేంటి ఓహాయోనా. నార్త్ వర్జీనియా. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సో టూ సర్వర్స్ సో యాప్ 1 అండ్ యాప్ 2 ఓకే యాప్ 2 అండ్ అది ఫస్ట్ స్టెప్. టూ టీజీస్ ఓకే టీజీ 1 రిలేటెడ్ టు యాప్ 1 అనమాట. టీజీ 2 రిలేటెడ్ టు యాప్ 2 అండ్ దెన్ ఏఎల్బికి attached with TG1 okay TG1 app 1 okay and then దాంట్లోనే లిజనింగ్ రూల్ అని ఉంటుంది. లిజనింగ్ రూల్ అని ఉంటుందండి. ఆ రూల్లో మనం పాత్ని కాన్ఫిగర్ చేయాలి. ఏంటి TG1 టు యాప్ 1 అండ్ TG2 యాప్గా ఇది అచీవ్ చేసి మనం చెక్ చేయాలి. Okay. సో ఎందుకంటే మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మల్టీ రౌటింగ్ పాత్ బేస్ రౌటింగ్ కదా. సో కాన్సెప్ట్ అర్థమైంది కదండి మీకు. Yeah, అర్థమైంది. వర్కౌట్ చేయడమే రైట్. ఓకే అండ్ లాస్ట్లో నేను రౌట్ T3ని యాడ్ చేసి మనం మన డొమైన్ కూడా చెక్ చేద్దాం. Okay. అప్పుడు కొంచెం మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇది డిఫాల్ట్ విపిసే తీసుకుందాము అండ్ ఇక్కడ Okay. సబ్నెట్ ఒక అవైలబిలిటీ జోన్ సెకండ్ చూడండి ఇది 1Aలో
ఇది 1C కదా, యూఎస్ 1C. 1Aలో ఒక సర్వర్ని క్రియేట్ చేద్దాము. అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్కి వచ్చేకల్లా ఆల్రెడీ ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకుందాం అండి. 53, 93. ఓకే, సర్లేండి, ఒక కొత్తది సెలెక్ట్ చేసుకుందాం, 63 అని. అండ్ దెన్ ఇక్కడ మనకి టీసీపీ కాదు, 80 పోర్ట్లో అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి ఆల్ ట్రాఫిక్ ఇస్తే అయిపోయింది, మళ్ళీ అక్కడ మార్చుకోవడం ఎందుకు. అండ్ ఇది యాప్ 1. దెన్ యాప్ 2. ఇప్పుడు ఐ విల్ గో విత్ యాప్ 2. ఇక్కడ ఎడిట్ చేసేసి, యా, ఇది డిఫాల్టే కదా, మనం ఇక్కడ అది 1A కదా, ఇది 1C తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ 64 అని ఒకటి తీసుకున్నా, అదే అదే వాడతాం. దెన్ ఐ క్రియేట్ యాప్ 2. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ ఆ తర్వాత ఏం చేయాలి, ఈ యాప్ 1 యాప్, దెన్ ఐ విల్ గో విత్ ఇవి ఇన్స్టాల్ చేయాలండి. అండ్ దెన్ యా, ఐ విల్ చెక్ విత్ ఈ కాన్ఫిగర్ చేయాలి, డెమో 1 HTML లో వెల్కమ్ టు యాప్ 1 అని. అండ్ సెకండ్ దాంట్లో ఈ చేసేసి, అండ్ ఇది HTML కదా, సో అదే ఇది కాన్ఫిగర్ చేశారు ఈ పాత్రలో. సెకండ్ స్టెప్, ఓకే. నేను ఓకే, ఇంతలో యాప్, సారీ, అండ్ నేను ఒక బ్రాంచ్ని క్రియేట్ చేయాలి, స్విచ్ అవ్వాలి, వాట్ ఈస్ ద కమాండ్ అండి గిట్లో? ఏంటండి? బ్రాంచ్లో స్విచ్ అవ్వాలి అని క్రియేట్ చేయాలి ప్యారలల్గా, వాట్ ఈస్ ద కమాండ్? కమాండ్ వచ్చేసరికి మనం అంటే సిఎల్ఐ నుంచి మనం వెళ్ళొచ్చు కదండి బ్రాంచ్కి. కమాండ్ అండి, గిట్ కమాండ్స్ ఉంటాయి కదా, అవునవును. స్విచ్ అవ్వాలి అండ్ క్రియేట్ చేయాలి సింగిల్ కమాండ్ ద్వారా. అదేంటి కమాండ్ ఏంటి? సో ఇది ఎందుకు నాకు రావట్లేదు చూడండి, ఇక నేను ఇది చెక్ చేస్తే నాకు హెచ్టిటిపి. ఏమొస్తుందని, హెచ్టిటిపి. హెచ్టిటిపి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇది కూడా చెక్ చేస్తాం.
మనం గిట్ బ్రాంచ్ అనే కమాండ్ తో క్రియేట్ చేస్తాం కదా. హ్మ్? గిట్ బ్రాంచ్ అనే కమాండ్ తో క్రియేట్ చేస్తాం కదా బ్రాంచ్. హ్మ్. గిట్ చెక్అవుట్. గిట్ చెక్అవుట్ ఎఫ్ఎన్బి బ్రాంచ్ మన నేమ్. వాళ్ళకి పిచ్ అకౌంట్ అండ్ ఆ బ్రాంచ్ నేమ్ ఇస్తే దాంట్లోకి వెళ్తుంది. హ్మ్. అంటే మనం రెపాజిటరీస్ అంటాం కదా వాటిని, అంటే ఒక్కొక్క రిపాజిటరీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. హ్మ్. ఇది రావట్లేదు. HTTPS హ్మ్. ఓకే. యా మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇది కదా. సో యాప్ వన్కి HTML5. ఇచ్చేయాలి, యాప్ టూకి ఇచ్చేయాలి. ఓకే, లెట్ మీ గో విత్ దిస్. అంటే ఇక్కడ మన వెల్కమ్ టు యాప్ వన్ అని ఉంది, టైటిల్ బాడీ ఇచ్చే కదా. ఇక్కడ మనం మనకి ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. యా యా. ఓకే. ఈ డెమో డాట్ హెచ్టిఎంఎల్ అండి కదా. సో అది చెక్ చేయాలి, మనకు వర్కౌట్ అవుతుందో రావట్లేదు చూద్దాం. ఇది ఫస్ట్ వన్ కదా, ఫస్ట్ సర్వర్ 24. ఏంటి ఇదే కదా ఇచ్చింది ఇక్కడ. యా, సేవ్ అయిందండి. సేమ్ సేమ్ అయితేనే బయటకు వచ్చిన. యా. కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాము. ఒకసారి యూఆర్ఎల్ చూడండి. నేను HTTPS. ఆ, ఇది ఇది యాప్ వన్ కదా. అవును. సో యాప్ వన్ యొక్క పబ్లిక్ ఐపీ ఏంటి? సో 140 రైట్. యా. సో ఇది కదా నేను చెక్ చేయాల్సింది. నేను అది అవునవును. అది చెక్ చేస్తున్నా. ఓకే. demo1.html వచ్చింది. సేమ్ ఇదే కంటెంట్. సెకండ్ దానికి వెళ్తా. సెకండ్ దానికి వెళ్ళి మనం యూజ్ దిస్ కమాండ్స్.
నెక్స్ట్ ఏంటి, సో యాప్ టూకి వెళ్ళేసి ఇలా కాన్ఫిగర్ చేయాలని చెప్తా. ఐ అంటే ఇన్సర్ట్ మోర్, then I'll configure. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం, డెమో టూ. ఓకే, సో ఈ రెండు వర్కౌట్ అవుతున్నాయి. సో దెన్ ఏంటి, ఇప్పుడు టార్గెట్ గ్రూప్స్ కదా, యా, ఈచ్ టార్గెట్. దానికి ఈచ్ దానికి టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టార్గెట్ గ్రూప్ అండ్ సెలెక్ట్ ద ఇన్స్టెన్స్ అన్నమాట. అండ్ TG1 అని ఇద్దాం. అండ్ HTTP ప్రోటోకాల్ అండ్ డిఫాల్ట్ వెబ్సైట్, డిఫాల్ట్ డిఫాల్ట్ పీపీస్. VPC కదా. అండ్ ఇక్కడ పాత్ వచ్చే కల్లా మనకి డెమో ఉంది కదండి, అవునండి. సో demo1.html పాత్. దెన్ యాప్ వన్ ఇంక్లూడ్ చేసి ఇంక్లూడ్ బిలో క్రియేట్ టార్గెట్. సో నెక్స్ట్ టార్గెట్ గ్రూప్కి వెళ్ళేసి క్రియేట్ టార్గెట్ గ్రూప్ టీజీ. TG2 అండ్ ఇది డిఫాల్ట్ VPC. ఓకే, అండ్ TG డెమో టూ డెమో టూ డాట్ డాట్ టెస్ట్. HTML యాప్ టూ. టూ టార్గెట్ గ్రూప్స్ అసోసియేట్, ఐ మీన్ లోడ్ బ్యాలెన్సర్కి అయితే అసోసియేట్ అవ్వలేదు, ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్కి అసోసియేట్ చేయాలి, రైట్. సో ఇది థర్డ్ స్టెప్. సో ఐ విల్ సెలెక్ట్ విత్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ మీరు ఇక్కడ ఉంటుంది HTTPS ప్రోటోకాల్. ఈ పైన మనకి ఇదేమో UDP అని స్టాటిక్ IP అడ్రస్ ఫర్ యువర్ అప్లికేషన్. దీస్ ఆర్ డైనమిక్ IPs అనమాట. ఇక్కడ మనం ALB అని ఇస్తాం అండ్ ఇంటర్నెట్ ఫేసింగ్. అండ్ ఓకే, ఇది ఓకే కదా, డిఫాల్ట్ VPC. అండ్ ఇక్కడ మనం సో సెలెక్ట్ ద అట్లీస్ట్ 2 అవైలబిలిటీ జోన్ ఫర్ ఈచ్ జోన్. ఈ 2 అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకోవాలండి మేనేజర్. ఓకే. ఇది కాకుండా నువ్వు ఒకటి తీసుకుంటా అంటే అది ఎర్రర్ వస్తుంది. సెలెక్ట్ విత్ అట్లీస్ట్ 2 అవైలబిలిటీ జోన్, ఎందుకంటే ఫాల్ట్ టాలరెన్స్ కోసం. అండ్ సర్వర్స్ని ఈ దీంట్లో ఇలా క్రియేట్ చేసుకుంటా ఉంటుంది అనమాట. సో సెక్యూరిటీ గ్రూప్ కూడా మనం సెలెక్టెడ్ పార్ట్నే తీసుకోవాలి. ఇక్కడ నేను మనం 64 అని ఇచ్చాం కదా. అవునండి. సెకండ్. ఇక్కడ 64 అని ఉంటే దాని సెలెక్ట్ తీసుకోండి. 64 కదా, గుర్తుంది.
సో ఇక్కడ టార్గెట్ గ్రూప్, సో లిజనర్ రూల్లో టార్గెట్ 1 ఇస్తున్నా. ఓకేనా? ఓన్లీ టార్గెట్ 1. ఇక్కడ అప్లికేషన్ వెబ్ ఫైర్ వాల్ అని ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాఫ్ అనేది. ఓకే. తర్వాత నేను క్లౌడ్ ఫ్రంట్ వెబ్ అప్లికేషన్ ఫైర్. ఇది ఏంటి? ఇది ఆటోమేటిక్గా తీసుకుంటాను ఏంటి? సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లోడ్ balancer. Additional charges are apply. ఇది అడిషనల్ చార్జెస్ అప్లై చేస్తారంట. ఒక నిమిషం అండి. యా, ఛార్జింగ్ లేదు దీనికి. షూర్. ఈ యాప్ క్లౌడ్ ఫ్రంట్ యూజ్ చేస్తాం. ఓకే. నేను ఎక్కువ క్లౌడ్ ఫ్రంట్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది రెండు సెక్యూరిటీ. క్లౌడ్ ఫ్రంట్ అనేది లేటెన్సీ కోసం వాడతారు. ఓకే. సో ఇది నేను ఒక డీటెయిల్గా తెలుసుకొని నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడి తర్వాత చెప్తానండి. ఇప్పుడు యా. స్టేట్ ఈస్ ప్రొవిజనింగ్. సో ఇది ప్రొవిజన్ అయ్యేలోపు మనం ఏం చేస్తామంటే రౌట్ 33లో సి నేమ్స్ సారీ సి నేమ్స్ కాన్ఫిగర్ చేస్తాం. అంటే మన డొమైన్ ఉంది కదా, కోడాడి డొమైన్. నేను అప్పుడు నా మెయిల్తో లాగిన్ అయ్యా. కోడాడి కోడాడి నేను ఆ రోజు మెయిల్తో లాగిన్ అయ్యాను కదండి. నాకు అవునండి. మొబైల్ తీసుకున్నాను. ట్రై చేస్తాను, నాకు ఇది రావట్లేదు. యా, ఇదేలేండి. స్టార్ట్అప్ today.xyz. ఎస్. Okay. So, and then I'll create a hosted one. దీంట్లో కాన్ఫిగర్ చేయాలి. అండ్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అయిందా? ఇంకా అవ్వలేదు. ఇంకా ప్రొవిజనింగ్ అని చెప్తుంది. ఓకే, ఈలోపు మనం ఈ కాన్ఫిగర్ చేసేద్దాం. డొమైన్కి వెళ్ళేది బ్యాలెన్స్ డిఎన్ఎస్. లాస్ట్లో డాట్లు ఉంటే ఆ డాట్లు కూడా రిమూవ్ చేయాలి. వీటి వల్ల కూడా రాదు. మీరు డొమైన్ క్రియేట్ చేశారా?
రౌట్ ఆ, 53. ఇది ఒకటే చేయలేదండి, ఒక్క క్లాస్ చేయలేదు. కే రో రికార్డ్, ఎలియాస్ రికార్డ్ అవి ఇంకా యా ప్రాక్టీస్ చేయలేదు, రైట్? ఇట్లా యా యా. సో ఈ ఎన్ఎల్బి ఏఎల్బి ఒక్కసారి చేస్తాను, మొత్తం డొమైన్ తీసుకొని. నిన్న క్లాస్ అయిందండి, ఒక క్లాస్. రోడ్ 53 ఒకటే పెండింగ్. Yeah. సరే. అండ్ ఇంకా ఇది యాక్టివ్లోకి రాకపోవడం ఏంటి? యా, వచ్చి వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని, సో మనం డెమో ఇలా కొడితే అది రాదు జనరల్గా. పా అప్లికేషన్ ఎంజెనిక్స్ వస్తుంది, మనకి ఎంజెనిక్స్ కాదు కదా, మన అవును అప్లికేషన్ కి రీడైరెక్ట్ అవ్వాలి కదా. పాత్ బేస్ రౌటింగ్ అంటే అదే కదా. సో అవునవును, డెమో డెమో వన్ డాట్. హెచ్టిఎంఎల్ అంటే మన, ఓకే. సో డెమో వన్ వస్తుంది కదా, బట్ డెమో వన్ వస్తుంది, యా వస్తుంది. ఎందుకంటే దానికి లిజనింగ్ రోడ్ యాడ్ చేసాంగా. ఎస్. సో మనం యాడ్ చేయాల్సింది ఏంటి? డెమో 2. సో ఇక్కడ 2 లిజనింగ్ రూల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ రూల్ అవును. అనేది ఒకటే యాడ్ అయింది, యాడ్ ద రూల్స్ అని. సో ఐ యాడ్ విత్ వన్ మోర్ రూల్ అనమాట. ఈ రూల్ పేరేంటి? ఈ రూల్ పేరు డెమో 2 అనుకోండి. లైక్ యాప్ 2 యాడ్ కండిషన్. కండిషన్ ఏంటి? పాత్ బేస్ కదా, అవునండి. పాత్. ఇక్కడ పాత్ ఇవ్వాలి, స్లాష్ డెమో డెమో టూ టు డాట్ HTML, రైట్? కన్ఫర్మ్. దెన్ నెక్స్ట్. ఈ నెక్స్ట్కి వెళ్ళేసి సెలెక్ట్ టార్గెట్ గ్రూప్, TG2 కదా. అవునండి. దెన్ టు నెక్స్ట్. ప్రియారిటీ బై డిఫాల్ట్ గా 1 నుంచి 50,000 వరకు ఇవ్వచ్చు, 1 ఇద్దాం. దెన్ నెక్స్ట్, దెన్ క్రియేట్. సో అయింది ఇది. సో ఇప్పుడు నేను చెక్ చేద్దాం ఇది. ఇప్పుడు మనం హిట్ చేసినప్పుడు రెండు ప్యారల్ గా రావాలి కదా. అంటే 2-3 హిట్స్ తర్వాత అంటే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవి డెమో 2 వస్తుంది, డెమో 1 వస్తుంది, రైట్? ఓకే. అంటే ట్రాఫిక్ రెండింటికి పోతుంది. ఓకే. అండ్ దెన్ మనం ఏంటి, డిఎన్ఎస్ కూడా చేశాను. డిఎన్ఎస్ కూడా కాన్ఫిగర్ చేశాను. కాకపోతే ఇక్కడ క్రియేట్ రికార్డ్ అని కొట్టేసి నేను ఏఎల్బి తీసుకుంటాను. మనకి ఏఎల్బి లోడ్ బ్యాలెన్సర్ విత్ అప్లికేషన్ కదా. అండ్ రీజియన్ వచ్చే కల్లా నార్త్ వర్జీనియా కదా. అవునండి. ఇది దెన్ క్రియేట్ రికార్డ్. మనకి ఈ వ్యూ స్టేటస్ తీసుకుని సో ఈ లోపు ఏంటంటే మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ ఆ, ఈ నా డొమైన్ మీద కూడా పాత్ బేస్ రౌటింగ్ చేద్దామండి. ఓకే. ఓకే. ఏంటి? Demo1.html. అవును. ఇది పాత్ అనేది చేంజ్ అవ్వదు, అంటే కానీ మనం కాన్ఫిగర్ చేసాం కదా. అవునవును. ఇంకోటి ఏంటి? డెమో టూ. 2 డాట్. సో ఈ రెండు పని చేయాలి అంటే నీట్. ఇక్కడ మనకి రో ఇక్కడ ఇది అవ్వాలి.
నేమ్ సర్వర్స్ కాన్ఫిగరేషన్ అంతా పర్ఫెక్ట్ గానే అయింది. యా ఎలియాస్ ఇచ్చారు కదండి. చేసే ఇచ్చాను. ఇట్ షుడ్ వర్క్ బట్ ఇట్స్ టేకింగ్ టైం. ఈ డిఎన్ఎస్ రెజల్యూషన్ అయ్యి తీసుకునేడానికి టైం తీసుకుంటుంది. నేను ఇప్పుడు టెరాఫామ్ గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే. ఒకవేళ మనకి ఈ అవుట్పుట్ వస్తే అప్పుడు చెక్ చేద్దాం. యా